వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. వెరీ యూస్ఫుల్ ఐటమ్ ఇది. మన మాపింగ్ ఫ్రెండ్ మాప్ అండ్ వాక్యూమ్ వచ్చేసింది, యురేకా ఫోక్స్ వాళ్ళదన్నమాట. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఇప్పుడు మనకి అది వచ్చి ఆల్రెడీ 3 days అయింది. 3 days ముట్టుకోలేదు మనం దీన్ని, ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల. అయినా కూడా సేఫ్ సైడ్ మనకి గ్లవ్స్ ఉన్నాయి అండ్ శానిటైజర్ ఉంది. సో దీంతో మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. దీని రివ్యూస్ అవి చాలా బాగున్నాయండి. నాకు తెలిసిన వాళ్ళు వాడుతున్నారు అనమాట ఆల్రెడీ 6 months నుంచి. మంచి బ్యూటిఫుల్ కంపానియన్ మనకి ఇది ఇంట్లో. ఆఫ్ కోర్స్ కొంచెం ప్రైస్డే, కాకపోతే వెరీ యూస్ఫుల్ వన్. మినిమం ఎఫర్ట్ తోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో మేబీ ఫర్ దిస్ ఐ నీడ్ హెల్ప్. ఏమంటే ఒకసారి వస్తారా? సో ఇదిగోండి, మాప్ అండ్ వ్యాక్. ఇది మాప్ చేస్తుంది, వాక్యూమ్ చేస్తుంది, అలాగే స్వాబ్ కూడా చేస్తుంది, అంటే వెట్ మాపింగ్ కూడా చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ మామూలు వాక్యూమ్ క్లీనర్ వాడతాం కదా, అలాగే ఇది మనం వాక్యూమ్ డస్ట్ అంతా కూడా సక్ చేసుకుంటుంది. మామూలుగా మనకి ప్రాపర్గా స్వీపింగ్ కూడా అయిపోతుంది దాంతో. తర్వాత ఏం చేస్తుందంటే, ఇది జీరో బెండ్ టెక్నాలజీ తోటి మనం అసలు ఎక్కువ బెండ్ అవ్వక్కర్లేదన్నమాట. సో మనకి బ్యాక్ మీద అక్కడ కూడా స్ట్రెస్ ఎక్కువ పడదు, నడుము మీద అక్కడ కూడా. జీరో బెండ్ సిరీస్ అంటారనమాట దీన్ని. అయితే మాప్ చేస్తుంది, అదే వాక్యూమ్ చేస్తుంది, మాప్ చేస్తుంది, వెట్ అండ్ డ్రై మాపింగ్ కూడా అనమాట. ఇది మనం ఓన్లీ హార్డ్ సర్ఫేసెస్ మీదనే కాదు, మనం రగ్స్ మీద అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. దీనికి మామూలుగా ఒక హ్యాండిల్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, ఒక హ్యాండిల్ ఉంటుంది. తర్వాత కింద మామూలుగా దాని మెయిన్ యూనిట్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక క్లీన్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, వేస్ట్ కలెక్టర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. దానికి కింద మామూలుగా ఒక డాకింగ్ ట్రే కూడా ఉంటుంది. దాంట్లో మనం రోలర్ బ్రష్ అన్ని కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక రోలర్ బ్రష్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది మల్టీ పర్పస్ రోలర్ బ్రష్ అనమాట. ఇది అంటే ఎనీ సర్ఫేసెస్కి ఈ రోలర్ బ్రష్ అనేది పనిచేస్తుంది. సో వెట్ మాపింగ్ కూడా ఉంది కదా, అందుకని దానికి ఒక ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంటుంది అనమాట మెషిన్ మీద, మనకు తెలుస్తుంది. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. పైన హ్యాండిల్ మీద మన హార్డ్ సర్ఫేస్ చేసుకోవచ్చా, రగ్ సర్ఫేస్ చేసుకోవచ్చా అన్న దాని మీద 2 బటన్స్ ఉంటాయి. అండ్ వాటర్ స్ప్రే చేసుకుందుకు చిన్న వెనక నాబ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక 2 year వారంటీతో వస్తుందండి మనకి. యురేకా ఫోక్స్ వాళ్ళది ఇది, మాప్ అండ్ వాక్యూమ్. సో ఇన్ షార్ట్గా మాప్ అండ్ వాక్యూమ్ అనమాట. ఇదండి మాన్యువల్ ఇదనమాట. దీంట్లో ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఆఫ్ కోర్స్ అన్నీ ఉన్నాయి. దీని పాలసీ ఏంటి, వారంటీ ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో.
సో జీరో బెండ్ సిరీస్ మాప్ అండ్ వ్యాక్ బై యురేకా ఫోర్బ్స్. ఇది యూజర్ మాన్యువల్. అండ్ ఇదేమో బ్రష్ హోల్డర్ అని చెప్పాను కదా, దీని మీద ఇక్కడ 3 యారోస్ ఉంటాయి అన్నమాట. ఈ యారోస్ని మనం ఈ డాకింగ్ ట్రే ఉంటుంది, ఇది డాకింగ్ ట్రే అనమాట. దీంట్లో మెషిన్ కూర్చుంటుంది యూజ్లో లేనప్పుడు. దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసి మెషిన్ ఆన్ చేస్తే బ్రష్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం యూజ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇది ఎండ్ ఆఫ్ ది వీడియోలో. అయితే ఈ బ్రష్ హోల్డర్ని ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి కదా, ఈ 3 యారోస్ని ఇక్కడ క్లిప్ చేయాలన్నమాట. ఏం లేదు, సింపుల్ క్లిప్ హోల్డర్, బ్రష్ హోల్డర్ చిన్న క్లిప్తో కూర్చుంటుంది అంతే. సో ఇది డాకింగ్ ట్రే అనమాట. అండ్ ఇదేమో లిక్విడ్ ఫార్ములా ఇది. అండ్ ఇదేమో వాటర్ కంటైనర్ అండి. ఈ వాటర్ కంటైనర్కి పైన చిన్న క్యాప్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ దీంట్లో చిన్న ఫిల్టర్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ అవి మనకి మెషిన్లోకి వెళ్లకుండా ఈ ఫిల్టర్ హెల్ప్ చేస్తుంది. ఈ బాటిల్ని మనం యూసేజ్ని బట్టి ఫిల్ చేసుకోవాలి. 60 degrees దాటి మనం వాటర్ ఇందులో టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు అనమాట. మామూలుగా ట్యాప్ వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది రూమ్ టెంపరేచర్ తోటి. మరి హార్డ్ స్టెయిన్స్ ఉంటే కనుక కొంచెం లైట్గా లూక్వామ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన యూసేజ్ని బట్టి ఒకవేళ తక్కువ క్లీనింగ్ ఉందనుకోండి, ఇక్కడ దాకా వాటర్ ఫిల్ చేసి ఫార్ములా ఇక్కడ దాకా పోయాలన్నమాట. అండ్ ఒకవేళ మనకి మొత్తం ఇల్లంతా మాప్ చేస్తున్నాం అనుకోండి, మామూలుగా మన టిపికల్ ఇండియన్ హోమ్స్కి అని టైల్డ్ రూమ్సే ఉంటాయి కదా మోస్ట్లీ. సో టైల్డ్ కానీ వుడెన్ ఫ్లోరింగ్ కానీ దేనికైనా కానీ ఇల్లంతా రావాలి అంటే మనకు వాటర్ ఇక్కడ దాకా ఫిల్ చేసుకుని ఫార్ములా ఇక్కడ దాకా ఫిల్ చేయాలన్నమాట. సో లార్జ్ ఏరియాకి పై దాకా ఫిల్ చేయాలి. అండ్ ఇది బాటిల్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో కూర్చుంటుంది. ఈ ఫ్లాట్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ పోర్షన్తో అలైన్ చేసుకుని ఇక్కడ కూర్చోబెట్టాలన్నమాట. క్లిక్ అవ్వాలి అది కూడా, అప్పుడే ప్రాపర్గా కూర్చున్నట్టు. మామూలుగా మళ్ళీ ఫిల్ చేసుకోవాలంటే దీన్ని డైరెక్ట్గా పుల్ చేయడమే ఇలా పైకి, అంతే. సో ఇది బాటిల్. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట. ఈ హ్యాండిల్కి మీరు చూస్తున్నారు కదా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రగ్, ఇంకోటి హార్డ్ ఫ్లోర్. సో ఏ ఆప్షన్ చూసుకుంటే మనకి ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ ఆప్షన్లో వర్క్ అవుతుంది అనమాట. కింద బ్రష్ రోలర్ అన్నది రొటేషన్ అన్నది మారుతుంది. ఇవి 2 నాబ్స్ ఉన్నాయి, ఇంకొక నాబ్ ఉంటుంది వెనక వైపు. ఈ క్లిప్ చిన్నది ఇలా ఊరికే జస్ట్ ఇలా హోల్డ్ చేసి పట్టుకునేది అనమాట. ఇది ఆన్ చేసి ఉంచేది కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేయాలి. ఇదేంటంటే వాటర్ అనమాట. సో వాటర్ స్ప్రే అవుతుంది మనకి ముందు నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇది నొక్కినప్పుడు మనకి వాటర్ అంతా కూడా స్ప్రే అయ్యి ఈ క్లీన్ వాటర్ ట్యాంక్లోంచి వాటర్ వచ్చి స్ప్రే అవుతుంది ఇక్కడి నుంచి. ఇక్కడ 2 LEDs ఫ్లాష్ అవుతాయి అన్నమాట. వాటర్ స్ప్రే అయినప్పుడు ఇక్కడ LEDs ఫ్లాష్ అవుతాయి. మనం మాప్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ అలాగే ఈ హ్యాండిల్కి పవర్ హోల్డింగ్కి ఒక నాబ్ ఉందండి ఇక్కడ పైన. ఇది ఈ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో కావాలంటే ఇటు అటు మార్చుకోవచ్చు మనం దీన్ని. అండ్ ఇది మేజర్ కేబుల్ హోల్డ్ చేయడానికి, ఎందుకంటే 5 meters మనం మేనేజ్ చేయలేం కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న హోల్డర్ ఉంది. ఇదేంటంటే మన కార్డ్ని కింద నుంచి వచ్చేటప్పుడు ఫిక్స్ చేసి ఉంచుతుంది అనమాట ఇది, ఈ చిన్న హోల్డర్ అన్నది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం దీన్ని మెషిన్లోకి కూర్చోబెట్టేద్దాం. ఇక్కడ చిన్న బటన్ లాంటిది ఉంటుంది, ఇది లోపలికి వెళ్ళి క్లిక్ అవ్వాలన్నమాట, అప్పుడు ఫిక్స్ అయినట్టు. సో ఇది ఫస్ట్ క్లిక్ చేసేద్దాం మనము. ఇక్కడ చిన్న ఇది ఉంది కదా, దీంట్లో ఈ స్పేస్లో కూర్చోబెట్టాలన్నమాట. దీన్ని ప్రెస్ చేయాలి. ఎస్, సో క్లిక్ సౌండ్ వినిపించింది కదా మీకు. ఈ క్లిక్ సౌండ్ వచ్చాక ఇది ఫిక్స్ అయినట్టు. అండ్ ఇక్కడ పైన ఒక కేబుల్ హోల్డర్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కింద ఇంకొక హోల్డర్ ఉంటుంది అనమాట యూనిట్కి. ఇది ఇంకొక హోల్డర్ అనమాట. ఈ హోల్డర్ ఏంటంటే ఇది ఫిక్స్డ్, మనం వైర్ దానికి వైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇటువైపు ఆఫ్ ది యూనిట్కి వచ్చేద్దాము. ఇదేమో హ్యాండిల్ అనమాట, అంటే మనం ఇది లిఫ్ట్ చేసుకునేందుకు యూజ్ చేయాల్సిన హ్యాండిల్. ఇంకెక్కడ పట్టుకుని లిఫ్ట్ చేయకూడదు అనమాట. పైన హ్యాండిల్ పట్టుకుని లిఫ్ట్ చేయకూడదు, ఇక్కడ పట్టుకుని లిఫ్ట్ చేయాలి. ఇది దీని పర్పస్ అనమాట. అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి ఇక్కడ ముందర మీరు చూస్తుంటే కనుక ఇది ఒకటి ఉంది. ఇదేంటంటే
డస్ట్ కలెక్టర్. ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఈ క్లిప్ అన్నమాట, ఇది ఓపెన్ అవుతుంది. ఇది వేస్ట్ కలెక్టర్. మొత్తం మన డస్ట్ అంతా కూడా ఇందులోకి కలెక్ట్ అయిపోతుంది. ఇందులో ఒక చిన్న ఫ్లోట్ ఉంటుంది. ఈ ఫ్లోట్ ఏంటంటే మనకి ఇప్పుడు దీని మీద మార్కింగ్ కూడా ఉంటుంది అన్నమాట, ఫుల్ అని. ఇక్కడ దాకా రాగానే ఈ ఫ్లోట్ ఏదైతే ఉందో ఈ ఫ్లోట్ మనకి బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఇంకా సక్ చేయకుండా వాటర్ వేస్ట్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఇంకా సక్ చేయకుండా ఇది బ్లాక్ చేసేస్తుంది. సో దట్ మనకి మెషిన్ పాడవకుండా అనమాట. అందుకని ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి కంటైనర్. మనం ఈ కంటైనర్లోకి ఇది పెట్టాక మనకి యూసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫిల్టర్ తీసి క్లీన్ చేసేసుకోవాలి. సో కొంచెం క్లీనింగ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కానీ వర్త్ ఎ ట్రై. ఇది మనకి జస్ట్ ఒక 5 minutesలో క్లీన్ అయిపోతాయి అన్నీ కూడా. సో ఇది ఒక ఫిల్టర్, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, అన్నీ నీట్గా ట్యాప్ కింద పెట్టుకొని రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. సో ఇది కూర్చోబెట్టేటప్పుడు కూడా మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు కూడా జనరల్గా మనకి అంత యూసేజ్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా వైప్ చేసేసుకోవాలి మనము నీట్గా. ఎందుకంటే సక్కింగ్ అంతా కూడా ఇక్కడ ఈ హోల్ నుంచి సక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి సక్ అయ్యి ఇక్కడ నుంచి ఇందులో కలెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా నీట్గా ఇలా ఫింగర్స్ పెట్టేసి మొత్తం వేస్ట్ క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి, డ్రై చేసేసేయాలి. కూర్చోబెట్టేటప్పుడు ఫస్ట్ కింద పోర్షన్ పెట్టి పైకి క్లిక్ చేయాలి. ఇది కూడా క్లిక్ సౌండ్ రాగానే సెట్ అయిపోయినట్టు. అండ్ కమింగ్ టు ద బ్రషెస్. ఈ బ్రషింగ్ది ఏం చేయాలంటే మనం ఫస్ట్ బ్రష్ చూసేద్దాము. ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ పుల్ అని ఉంటుంది, ఇక్కడ పట్టుకొని లాగితే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా డస్ట్ కలెక్ట్ అవుతుంది. సో యూసేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా క్లీన్ చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ పెట్టుకుంటే పక్కన ఇది రోలర్, ఇక్కడ పుల్ అని ఉంటుంది. ఈ పుల్ని పట్టుకొని మనం జస్ట్ పుల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి హార్డ్ సర్ఫేసెసే కాదు, దీనికి చిన్న చిన్న నైలాన్ బ్రషెస్ ఉంటాయి మధ్యలో మన టూత్ బ్రష్ లాగా. అండ్ అలాగే ఇలాంటి మంచి మైక్రో ఫైబర్ తోటి బ్రిజిల్స్ లాగా ఉందన్నమాట. సో ఇది రోలర్, ఇది క్లీన్ చేసుకుని డ్రై చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ యూస్కి పెట్టుకోవాలి. ఓకే. సో అండ్ ఇదంతా కూడా మొత్తం యూనిట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత చూద్దాం అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. సో కింద ప్యాడ్ ఉంది కదా, ఇదంతా కూడా మొత్తం ఉంటుంది. ఇక్కడ వీల్స్ ఉంటాయి ఫ్రీ మూమెంట్ కోసం. ఇదంతా కూడా చిన్న రోలర్స్ ఉంటాయి ఇక్కడ మూమెంట్ కోసం అన్నమాట. సో దీన్ని ప్రాపర్గా మళ్ళీ క్లాత్ పెట్టి మనం క్లీన్ చేసేసుకోవాలి ఆఫ్టర్ ఎవ్రీ యూస్. సో ఫస్ట్ అయితే ఇది ఇప్పుడు మనం తీయడం చూసాం కదా, ఇది ఫిక్సింగ్ చూసేద్దాము. పుల్ అన్నది పైకి పెట్టి ఫస్ట్ ఇటువైపు కూర్చోబెట్టండి బ్రష్ని, తర్వాత దీనిలో ఫిక్స్ చేయడమే అంతే. అండ్ నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ కింద స్లాట్లో కూర్చోబెట్టాలన్నమాట. కింద స్లాట్లో కూర్చోబెడితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మనకి క్లిక్ అవ్వాలి, క్లిక్ అయితే కూర్చున్నట్టు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కేబుల్ ఉంది కదా, కేబుల్ని ఎలా పెట్టాలో చూద్దాం. ఇది మనకు ఒకవేళ హ్యాండిల్ రిమూవ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ చిన్న వైట్ గ్యాప్ ఇక్కడ ఉంది కదండి, దీంట్లో మనము ఏదైనా పెన్ కానీ ఏదైనా సాఫ్ట్ మెటీరియల్, షార్ప్ కాకుండా సాఫ్ట్ది పెట్టి పోక్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట, మనం ఒకవేళ ప్యాక్ చేసి పెట్టుకోవాలనుకుంటే. ఇప్పుడు కార్డ్ ఏం చేయాలో చూసేద్దాము. దీని ఇలా ఓపెన్ చేసుకుని, అఫ్కోర్స్ ఇలాగైతే మనము మాప్ చేసుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి దీన్ని ప్రాపర్గా పెట్టుకోవడానికి ఏం చేయాలంటే మనం ఈ కింద క్లిప్ని పైన క్లిప్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలాగ మనం తీసుకునేటప్పుడే నీట్గా వైండ్ చేసేసుకుంటే ఇంటాక్ట్ ఉంటుంది మనకి కేబుల్ అంతా కూడా.
కేబుల్ ఇటు నుంచి వచ్చేది చిన్నదానికి వేయాలి ఫస్ట్, సో దట్ మనకి ఇది టైట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పైన క్లిప్లో కూర్చోబెట్టాలి, ఇది టైట్గా ఇది టెన్షన్లో కూర్చోబెట్టి అప్పుడు కింద నుంచి మనం దీన్ని వైండ్ చేయాలన్నమాట. ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని డెమో చూసేద్దాం. సో వాటర్ మనం ఇక్కడ దాకా ఫుల్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ లిక్విడ్ వేసుకుందాము. ప్రాపర్లీ సీల్డ్. అండ్ ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి, మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నదే ఇది. కాకపోతే ప్రోడక్ట్ చాలా బాగుందన్నమాట, అందుకని రివ్యూ చేద్దాం అనిపించింది. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే పనికొస్తుంది కదా అని. సో ఇక్కడ దాకా ఫార్ములా వేస్తున్నాం అనమాట. అండ్ ఇది మాత్రము మంచాల కిందకి, సోఫాల కిందకి దానికి వెళ్ళదండి, అక్కడ మాప్ స్టిక్కే వేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే పసుపు బొట్టు పెట్టుకోవడం మనకు అలవాటు కదా. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, స్వామి, తండ్రి కొనుక్కున్న వేళ మంచిదే. అందరం కలకాలం హాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు. సో ఇది రెడీ. అండ్ సోప్ వాటర్ కూడా రెడీ, క్లీన్ వాటర్ ట్యాంక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది ట్విన్ ట్యాంక్ మోడల్ అనమాట. 2 ట్యాంక్స్, క్లీన్ వాటర్ ట్యాంక్ ఒకటి, డస్ట్ కలెక్టర్ ట్యాంక్ ఒకటి. సో ఇప్పుడు ఇది మనం ప్లగిన్ చేసేసుకున్నాము. సో ఇది లాక్ పొజిషన్ అనమాట. దీన్ని ఇలా ముందుకుంటే స్ట్రైట్గా అంటే లాకింగ్ పొజిషన్. దీని మీద జెంటల్గా ఇలా ట్యాప్ చేసి ఇలా వెనక్కి అంటే కనుక రిలీజ్ అవుతుంది అనమాట లాక్. అప్పుడు ఇది మాపింగ్ పొజిషన్ అనమాట. ఇలా పెట్టి ఇలా అంటే లాక్ అయిపోతుంది, క్లిక్ సౌండ్ వస్తుంది, లాక్ అయినట్టు. సో అన్లాక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను వీడియో క్లీనింగ్. సో జై వినాయక. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆన్ చేసుకున్నాం కదా, ఆన్ చేసుకునే ముందు మనం ఇది ఆన్ చేసుకుని అప్పుడు దాని బ్రష్ అంతా కూడా మనం వెట్ చేయాలన్నమాట. సో ఒక 10 సెకండ్స్ పాటు వాటర్ బటన్ ఏదైతే ఉందో, ఈ వెనక బటన్ ఉందని చెప్పాను కదా, ఇది క్లిక్ చేసి పట్టుకోవాలి. సో 10 సెకండ్స్ వరకు ఉంటే బ్రష్ అంతా కూడా వెట్ అయిపోతుంది. అప్పుడు మనకి మాపింగ్కి ఈజీగా అది ప్రైమ్ అయ్యి రెడీగా ఉంటుందన్నమాట. సో హార్డ్ ఫ్లోర్ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం నాయిజీగా ఉంది అండ్ బరువుగా కూడా ఉంది. సో మనం హ్యాండ్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూపెడదామంటే, సో దీని సక్షన్ కెపాసిటీ పవర్ ఎట్లా ఉందో చూపెట్టడానికి. అందుకని డెమో కోసం ఈయన కొంచెం వాటర్ పోసారనమాట, కొద్దిగా కలర్డ్ వాటర్ పోసారు. సో అది ఎలా అబ్జర్వ్ చేస్తుందో చూసేద్దాము. చూడండి, ఇప్పుడు డస్ట్ కలెక్టర్లో ట్యాంక్ ఫుల్ మార్క్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆన్ చేస్తే దీని నాయిస్ మారుతుంది, ఎందుకంటే ఈ చిన్న ఫ్లోట్ ఏదైతే ఉందో లోపలిది, ఇది పైకి వెళ్ళి ఈ సక్షన్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట. ఈ వాటర్ ఇంకా సక్ చేయదన్నమాట, అందుకని సౌండ్ చేంజ్ అవుతుంది.
సో ఇది ఇండికేటర్ మనకి చూసుకుంటూ ఉండాలి, వెంటనే ట్యాంక్ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను, మీరు చూడండి. చూడండి ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా, ఇంకా అందుకని సక్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ క్లిప్ పెట్టుకుందాము. ఇక్కడ క్లిప్ ఉంది కదా, దీన్ని తీసి మనం డస్ట్ కలెక్టర్ క్లీన్ చేసుకుందాం. చూడండి ఇది ఎంటీ చేసేసుకుని మొత్తం అంతా నీట్గా వాష్ చేసేసుకుని మళ్ళీ తెద్దాం. చూసారు కదా, డస్ట్ కలెక్టర్ ఎంటీ చేసుకొచ్చేసాము. మళ్ళీ నార్మల్గా అది సక్షన్ చేస్తాం అన్నమాట.